ఈ మనిషిని చూడండి ఒకసారి. ఇప్పుడు మంచి మంచి డ్రెస్సులు వేసుకుని ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చినప్పుడు చూస్తే కోతి పిల్ల ఉంటే చూడు, ఎండిపోయిన కోతి పిల్ల, ఆహారం లేకుండా ఇంటి కాలు ఇంటి చెయ్య అడుగు తీసి అడుగేయలేని బిడ్డ అండి ఆవిడ. చూడండి ఇప్పుడు సూపర్గా అయిపోయింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. అసలు ఎంత నువ్వు రావట్లేదని బాధపడుతున్నా నేను. అసలు మీరు ఇక్కడే వస్తారనుకున్నాను నేను, తెలుసా? ఎందుకు ఇంత మంచిగా అయినావు, మళ్ళీ ఎందుకు రావట్లేదు ఇక్కడ? వస్తావా? ఈమె నీ కూతురా? కొడుకేడి? కొడుకు సూర్యాపేటలో. అసలు మీ దేవురు? సూర్యాపేట. మీ అమ్మ మదరే కదా ఆవిడ? అమ్మ వందనాలు అమ్మ, ప్రైజ్ ది లార్డ్. ఈమె కూతురా? ఓకే. మీ భర్త ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? డ్యూటీకి వెళ్ళిండు. డ్యూటీలో ఉన్నారా? మీరు ఇప్పుడు జాబ్ చేస్తున్నారా? చేస్తున్నావా? ఎక్కడ జాబు? తార్నాకలోనా? ఏం జాబ్ చేస్తారు? టీసీ హాస్పిటల్ దగ్గర. అదే అక్కడ ఉంది, అదేనా? మీ హాస్పిటల్లో తగ్గకపోతేనే వస్తున్నారు ఇక్కడ జనం. నీవు కూడా అక్కడ వచ్చింది. ఆర్టీసీ హాస్పిటల్ ఉంటుంది అక్కడ, వాళ్ళకి తగ్గలేదానికి ఇక్కడికే వస్తారు. చప్పులు కొట్టాడు గట్టిగా. మరి సిస్టర్ ఇక్కడికి వచ్చినప్పుడు పరిస్థితి ఎన్నాళ్ళు డ్యూటీ మానేసప్పటికి? అంతకుముందు అప్పటికి 1 year పాటు 10 రోజులు వెళ్ళేది, 10 రోజులు వెళ్ళకుండా, అదే శక్తి లేక గడిచింది అట్లా. ఎంత అమ్మా ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఎంత కాలు ఎంత చెయ్యమ్మడిది? చిన్న కాలు చిన్న చేయింది, ఇలా లేదు సిస్టర్. మొత్తం కట్టికు బట్టలు వేస్తే ఎట్లా ఉంటుంది అట్లా వేసుకుని వచ్చింది. ఏమైందో చెప్తారు వాళ్ళు. అసలు ఆమె రూపము ఇది కాదు అసలు. ఇంత కాలు ఇంత చేయమన్న మనిషి ఎట్లా ఉంటారు? సంవత్సరం పాటుగా జాబ్ ఉండి కూడా ఒక రోజు వెళ్తే ఒక రోజు వెళ్ళనట్లుగా 1 సంవత్సరం పాటుగా అప్పుడు బాధపడి. అసలు వ్యాధి ఏంటన్నారు? అసలు కీళ్ళ వాపులా పూర్తిగా తగ్గిపోయింది. వాపులు ఆయాసం ఉంటుండే, బాగా ఆయాసం కదా. ఒక రోజు ఫోన్లో కూడా ప్రార్థన చేస్తాం. ఇక్కడికి వచ్చాక పూర్తిగా తగ్గిపోయింది. మళ్ళీ ఎప్పుడన్నా మళ్ళీ వచ్చిందా? లేదా? ఆయాసం అనేది తగ్గిపోయింది. ఈ కీళ్ళవాతం పూర్తిగా తగ్గిపోయిందా? చప్పట్లు కొట్టండి గట్టిగా. చేతులు చూపించి అందరికీ. అప్పుడు ఎట్లా ఉండేవి, ఇప్పుడు ఎట్లా ఉన్నాయి చూపించమ్మా. హల్లెలూయా సహోదరి, హల్లెలూయా. ఇట్లా పైకి లేపు. అప్పుడు ఎట్లా ఉండేవి చేతులు ఇక్కడికి రాకముందు? అప్పుడు చేతులు ఇట్లా కదిలి లేకపోయినా, ఇట్లా నడవలేకపోయినా పట్టుకొని తీసుకొచ్చారు. అవునా సిస్టర్? కానీ మీరు అప్పుడు వచ్చారు, నాకు గుర్తుంది. కానీ వదిలేండి, మీరు వదిలేండి. అప్పుడు వచ్చారు గుర్తుంది, కానీ ఇక మళ్ళీ రావట్లేదేంటి సిస్టర్? ఒక్క రోజా 2 రోజుల్లోనే నార్మల్ అయిపోయారు మీరు? సండే రోజు వచ్చినాం, మాకు తెలియక ఫస్ట్. తర్వాత మళ్ళీ సాటర్డే కల్లా నార్మల్ అయిపోయింది. నార్మల్. ఆ బట్టలు కూడా ఏంటో చలికి ఏంటో మొత్తం కప్పుకొని వచ్చినాం. అప్పుడు చలి జ్వరం బాగా వస్తుండే. వీళ్ళు కానుక ఇవ్వటం కూడా తెలియదు అప్పుడు మీకు. సండే వచ్చారు, సాటర్డేకి మొత్తం నార్మల్గా అయిపోయారు. నార్మల్. నేను పరిశాన్ అయిపోయాను. ఆ మనిషి ఇంకొక మనిషి వచ్చిందారని. ఆమేన్, హల్లెలూయా. సిస్టర్ మీరు కూడా వచ్చారమ్మా అప్పుడు? ఆ పాపతో వచ్చారు కదా. మీరైతే హ్యాపీ, ఉద్యోగం చేసుకోగలుగుతున్నారు, కుటుంబంతో మంచిగా ఉన్నారు. వీళ్ళ భర్త కూడా చాలా మంచి విశ్వాసుడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఒక వాటిలో చెప్పాలంటే ఇంక అప్పుడు అదే మూమెంట్లో ఆయాసం, ఈ కీళ్ళ నొప్పులతో ఈ పాటికైతే ఇంకా అంతే కదా. సంవత్సరం ఫుడ్ కూడా సరిగా లేదు కదా, ఫుడ్ లేదు. ఇంత చెయ్యంత కాలు ఒక కట్టికే బట్ట దలించి ఈమె పైన చలికి మళ్ళీ అవన్నీ పైన ఇవన్నీ వేసుకుని ఎలాగో వచ్చింది ఫస్ట్ రోజు. మరి వాళ్ళ యేసయ్య సంపూర్ణమైన విడుదల ఇచ్చాడు. ప్రభుకి మహిమ. పట్టుకోండి అమ్మా. హోలీ స్పిరిట్ పవర్ చేత. ఆమేన్. గట్టి పట్టుకో. ఆమేన్, హల్లెలూయా. లేవాలి, స్పీడ్గా లేవాలి. హల్లెలూయా, లేవే. హల్లెలూయా. మరి నీవు కాదు, ఇంతకాలం ఒకసారి కూడా రాలేదు మళ్ళా? సండే డ్యూటీలు ఉండడం వల్ల రాలేదు. అంతేనా? సాటర్డే కానీ సండే కానీ వద్దాం అనుకుంటే కుదరలేక రాలేదు. సాక్ష్యం ఇవ్వాలి. సాటర్డే వచ్చి జనాల్లో సాక్ష్యం ఇవ్వాలా? పాత ఫోటో కూడా మీది, పాతది ఏదో సాక్ష్యం ఉందో లేదో తెలీదు. ఉన్నది ఉందా? ఇచ్చారా? మా బంధువులందరూ కూడా చాలా మంది చూసిరు, చెప్పినాం కూడా మా బంధువులు. మరి వాళ్ళు ఎవరో రాలేదు. మీరు ఇలా ఉన్నవారు ఇలాగ అయ్యారు, డ్యూటీ చేసుకోగలుగుతున్నారు, ఎవరు మీరు రమ్మంటలేదు వాళ్ళనే? రమ్మని చెప్తున్నా. అంటే వాళ్ళకి ఏమి వ్యాధులు, దెయ్యాలు, చేతబడులు ఏమి లేవు వాళ్ళకి? ఉన్నాయా? చెప్పిన నీ మాట వినట్లేదా? వినట్లేదు. మరి దేవుడు ఎప్పుడు రప్పిస్తాడో వాళ్ళ హృదయం చెయ్యాలి, సేవ చేయాలి. కనీసం చచ్చిపోతున్న వాళ్ళు చెప్పండి. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. తల్లి ఏం పేరు నీ పేరు?
భారతి అయ్య గారు. భారతి తార్నాకులు ఉంటారా? ఆ, అసలు ఊరేది మీది? సూర్యాపేట. ఇక్కడేనా? వెరీ గుడ్ తల్లి. రైట్.